వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో సునామీ వచ్చింది. కాకపోతే ఇది నీటి తుఫాను కాదు, పవర్ సునామీ. ఈ సునామీకి ప్లేస్తో పని లేదు, టైంతో అస్సలు అవసరం లేదు. పవర్ అయినా పొగరైనా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ స్టార్ పేరు వినబడితే ప్రజల్లో వచ్చే ఆ రెస్పాన్సే వేరు. అది చూస్తే మనకు వచ్చే కిక్కే వేరు. 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవని అసమర్థుడు 151 సీట్లున్న మమ్మల్ని ఏం చేస్తాడు అని అరిచిన ప్రతి నోరుని మూయించాడు. వేలెత్తి చూపిన ఆ చేత్తోనే తన విజయానికి స్వాగతం పలికేలా చేశాడు. సినిమాల్లో చూసినవి నిజ జీవితంలో జరుగుతాయో లేవో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ జీవితంలో మాత్రం కొన్ని విషయాలు జరుగుతాయి. అలాంటి కొన్ని సంఘటనలు మనం ఇదివరకే చూసాం. తన సినిమాలో చెప్పినట్టే తనకు తానే పోటీ, తనతో తనకే పోటీ అన్నట్లు అటు సినిమాల్లోనే కాదు, రాజకీయాలను కూడా నెంబర్ 1గా ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టార్. వైనాట్ 175 అన్న వైసీపీ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ స్థానం కూడా దక్కనివ్వకుండా తాను పోటీ చేయించిన అన్ని ప్రాంతాల్లోనూ 100% విన్నింగ్ స్ట్రైక్తో రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా గుర్తుండిపోయి మార్క్ రికార్డు సృష్టించాడు ఈ కొనిదెల కొదమసింహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన విజయం సాధించింది. అయితే జనసేన సాధించిన విజయం అట్లాంటి విజయం కాదు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% ఏ రాజకీయ పార్టీ సాధించిన విజయం. పోటీ చేసిన ప్రతి చోట ప్రజలు జనసేన అభ్యర్థికే పట్టం కట్టిన విజయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసేలా ప్రజలు పవన్ కళ్యాణ్కు అందించిన విజయం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎదురుగా జనసేన పార్టీ సృష్టించిన రికార్డు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది. గత దశాబ్ద కాలంలో ఏపీ రాజకీయాలను చేస్తున్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఊహించని ఘోర ఓటమిని చవిచూశారు. ఏకంగా గాజువాక, భీమవరం 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల పరాజయం పాలై అధికార పార్టీ నేతల మాటలతో అనేక మార్లు అవమానాన్ని చవిచూశారు. ఏపీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఏపీ ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన మీటింగ్లకు ఇసుకేస్తే రాలనంత మంది వచ్చిన జనం తనకు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కాక ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తన మీద ప్రేమ ఉంది, కానీ అది ఓటు బ్యాంకుగా ఎందుకు మారలేదని అర్థం కాక లబోదిబోమన్నారు. గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాల్లోకి వెళ్తారనుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజల కోసమే ఏపీలో అధికార పార్టీపై పోరాటం చేశారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలపై తన గల్లాన్ని వినిపించారో మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రతి చోట తన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 2 చోట్ల తనను ఓడించారని, జనసేన పార్టీని ఓటమి పాలు చేసినా తాను మీకోసమే పని చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజలపై బాగా పనిచేశాయి. గతేడాది కేవలం ఒక్క స్థానం, అది కూడా తమది అని చెప్పుకోలేని స్థానం ఇచ్చిన ప్రజలు ఈసారి తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్కు చేసిన అన్యాయం ఈసారి జరగకూడదని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో జనసేన పోటీ చేసిన 21 స్థానాలను విజయాన్ని కట్టబెట్టారు. ఏకంగా 100% పవన్ కళ్యాణ్ పార్టీకి విజయాన్నిచ్చి ఒక్కసారిగా ప్రేమను కుమ్మరించారు. పవన్ కళ్యాణ్ పైన తమకున్న ప్రేమను ఓటు ద్వారా స్పష్టం చేశారు. ఏపీ ఓటర్లు 2019లో చేసిన తప్పును ఈ రకంగా దిద్దుకుని పవన్కు ఊహించని అద్భుతమైన బహుమతిని ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రాలో మెగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. తమ్ముడు విజయానికి ఆనందిస్తూ పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఇక సాయితరం తేజ్ అయితే పవన్ కళ్యాణ్ ఎత్తుకుని గాల్లో తిప్పేస్తున్నాడు. ఇక ఈ ఎన్నికల్లో మెయిన్ అట్రాక్షన్ జనసేన గెలుపు అయితే, పవర్ స్టార్ అభిమానులకు మాత్రం అఖిరానందన్ పవన్ కళ్యాణ్తో పాటు తెర ముందుకు రావడం ఎక్స్ట్రా బోనస్ అనే చెప్పాలి.